పుట్టినది మొదలుకొని ప్రభా ఇంతవరకు నాయన మాకు నీ అమూల్యమైన రెక్కల చాటున కాచిన దేవా నీకు వందనములు నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా, నీకు స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు నాయన, స్తోత్రము నాయన. గడిచిన నెలలో ప్రభా మా సేవకులను ప్రభా అయ్యా ఈ నెల 4వ తారీఖు 3వ తారీఖు వరకు నాయన అయ్యా నీ సువార్త నిమిత్తము నాయన మా సేవకులు ఏ ప్రాంతములోనికి మీరు నడిపించి ఉన్నారో ఆ ప్రాంతాలు నాయన యేసయ్య నామములో దీవెనకరముగా మార్చబడునుగాక, ఆ సంఘములను ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక, ఆ సంఘ బిడ్డలను దేవుని మహిమలో నింపబడునుగాక. మీరు నింపుతున్నందుకు నీకు స్తోత్రములు నాయన, స్తుతి చెల్లిస్తున్నానయ్యా. జనవరి మాసము ఫిబ్రవరి 3వ తారీఖు వరకు మా సేవకులు తండ్రి అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని మీరు దీవించారు నాయన, ఆశీర్వదించారు ప్రభా. వారి సంఘాలను వారి బిడ్డలను దీవించినందుకు నీకు స్తోత్రము నాయన, స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభా తండ్రి యూట్యూబ్లో చూస్తున్నా నీ బిడ్డలు నాయన, ఎవరైతే ప్రభా గర్భఫలము కోసము ఎదురు చూస్తున్నారో తండ్రి యేసుక్రీస్తు నామములో వారికి గర్భఫలము కలుగునుగాక, గర్భఫలము వచ్చునుగాక నైనా. కీర్తన సేన చూస్తున్న వారికి కూడా గర్భఫలము కలుగునుగాక నైనా, వారు మేలు పొందుకుందురుగాక నైనా, వారి అప్పుల సమస్యలు విడుదల వచ్చునుగాక నైనా. కీర్తన సేనలు యూట్యూబ్ చూస్తున్న వారి ప్రభా, ఈ క్రాస్మెస్ అఫీషియల్ చూస్తున్న వారి ప్రభా తండ్రి వారి శరీరములో రోగములు కావచ్చు, బాధలు కావచ్చు నైనా, శ్రమలలో మునిగిపోయి ఉండొచ్చు నైనా. మిషనరీ శ్రమ కొరకునైనా మా దాసులు నీ వాక్యం అందిస్తున్నారు ప్రభా. వారు ఎవరు ఎలాంటి శ్రమలో ఉండరు ప్రభా. యూట్యూబ్ చూస్తున్న వారు తండ్రి యేసయ్య నామములో ఆ శ్రమ నుంచి వారి విడుదల వచ్చిందిగాక, వారి విడుదల పొందుకుందునుగాక, పొందుకునే కృప వారి మీద పరలోకము నుండి దిగి వచ్చునుగాక. యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డనైనా తండ్రి ఏ రోగములతో ఉన్నా, బాధలతో ఉన్నా, శ్రమలతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నానని, శరీరము నలిగిపోయి ఉన్నానని, వారి మానసికమైన ఒత్తులతో ప్రభా, కుటుంబంలో నెమ్మది లేక వేదనతో కలిగి ఉన్న బిడ్డలకు ప్రభా యేసయ్య నామములో వారు వేదన నుంచి విడుదల పొందుకుందునుగాక, శ్రమ నుంచి విడుదల పొందుకుందునుగాక, ఇబ్బందుల నుంచి విడుదల పొందుకుందునుగాక, అప్పుల భారము నుంచి విడుదల పొందుకుందునుగాక. ఈ క్రాస్మిస్ ప్రభు వారు మేలు పొందుకున్నామని సాక్ష్యము ఇచ్చునుగాక నైనా. చూస్తున్న వారందరూ ప్రభా నీ చిత్తమైతేనైనా ఒక దినమనాడు నీ మందిరములోకి నడిపించండి అయినా. వారి హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభా. ఈ క్రాస్మిస్ పరిచర్య తండ్రి అనంతపురం నుంచి భద్రాచలము వరకు పరిచర్యని ప్రభా తండ్రి యేసయ్య నామములో మీరు దీవించునుగాక నైనా. ఆ సేవకులను, ఆ సంఘాలను ప్రభా తండ్రి, ఆ సంఘములో ఉన్న కుటుంబాలను ప్రభా తండ్రి, సేవకుల కుటుంబాలు ప్రభా అనంతపురం నుంచి భద్రాచలం వరకు సేవకుల కుటుంబాలను ప్రభా యేసయ్య నామములో దీవించబడునుగాక, సంఘము ఆశీర్వదించబడునుగాక, సరిహద్దులు విశాలపరచునుగాక నైనా. సేవకులకు నైనా సంఘానికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నైనా. ఈ గుంటూరు పట్టణంలో ఉన్న ఈ గాస్ హౌస్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. సంఘ సరిహద్దులను యేసయ్య నామములో విస్తాలపరచునుగాక నైనా. సంఘ సరిహద్దులు విస్తాలపరిచినందుకు నీకు వందనములు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. గుంటూరు పట్టణంలో ప్రభా తండ్రి ఈ క్రాస్మిస్ అఫీషియల్ ప్రభా తండ్రి అయ్యా క్రాస్మిస్ చర్చి నైనా తండ్రి గుంటూరు పట్టణంలో ఏ మూలలో వేస్తావో ప్రభా నీకు తెలుస్తున్నాయన. గుంటూరు పట్టణంలోనైనా తండ్రి విద్యానగర్లో వేస్తావా, పట్టాపురంలో వేస్తావా, కొట్టుపాడులో వేస్తావా తండ్రి సమస్తమును మీరు ఎరిగిన దేవుడునైనా. యేసయ్య నామములో యెహోవా పట్టణముగానైనా మార్చబడునుగాక. గుంటూరు పట్టణంలో నువ్వు ఇస్తున్న స్థలాన్ని బట్టి నీకు స్తోత్రాలునైనా, ఆ పరిచయం ఇస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములునైనా. నీకు స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు 2004లో ప్రభా అద్భుత కార్యము చేస్తున్నావు నైనా, ఆశ్చర్య కార్యము చేస్తున్నావు నైనా తండ్రి. మా సేవకులు ఈ నెల మొదలుకొని ప్రభా తండ్రి ఈ సంవత్సరం అంతము ప్రభా ఏ ప్రాంతానికి వెళుతున్నాడు పరిశుద్ధాత్ముడిగా మా సేవకులతో మీరు ఉండినైనా ఆయన చేయి పట్టి వెన్ను తట్టినైనా నడుము తట్టి లేవనెత్తినైనా సురక్షితమైన ప్రయాణము ప్రభా తండ్రి, మంచి ఆయుస్సు ఆరోగ్యమునైనా తండ్రి తనతో ఉన్న వారందరూ మేలుకరముగా మార్చుటకు సహాయం చేయండి. అడుగు పెడుతున్న ప్రతి స్థలమునైనా యేసయ్య నామములో దీవించబడునుగాకనైనా, ఆశీర్వదించబడునుగాకనైనా. రక్షణ వస్త్రము అయ్యా ఈ నెల నుంచి నైనా ఈ సంవత్సరం అంతా ప్రభా తండ్రి రక్షణ వస్త్రాలునైనా ప్రతి ఒక్కరూ పొందుకుందునుగాక, రక్షణ జీవితంలో జీవించునుగాకనైనా. అంత కృపను ఇస్తున్నావునైనా, ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా.
ఈరోజు మమ్మీ డాడీని ప్రభా మీరు గొప్పగా వాడుకోండి ప్రభా తండ్రి. వారు ఒక నూతన సంవత్సరం అనే దయాకీటము ప్రభా పొందుకుంటున్నారు నేను తండ్రి. నూతన సంవత్సరం దయాకీటంలో వారి పరిశుద్ధాత్మ ధర వారి సంఘమునైనా వారి బిడ్డలునైనా తండ్రి వారి కుటుంబము దీవెనకరంగా ఆశీర్వాదం చేయండి ప్రభా తండ్రి. ముఖ్యంగా సంఘంలో ఉన్న బిడ్డలకునైనా ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయించున్నాను ప్రభా. వివాహము కొరకు ప్రార్థన చేయించున్నాను ప్రభా. చదువుల కొరకు ప్రార్థన చేయించున్నానయ్యా. చదివినదంతా యేసయ్య నామములో మనోనేత్రములు వెలిగించబడును గాకనైనా. సంఘంలో ఉన్న ప్రతి వృద్ధాపన తల్లిదండ్రులకు ప్రభా తండ్రి, యవనస్తులకు నైనా తండ్రి, నడిగారు తల్లిదండ్రులకు ప్రభా, చిన్న బిడ్డలకు నైనా వారి పాటలు పాడుతున్నప్పుడు వారి స్వరాలు తాకండి. వారి ఆత్మతో నిన్ను పరవశించే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. మా సేవకులకి మంచి ఆరోగ్యం, మాకు మంచి ఆరోగ్యం తెచ్చండి అయ్యా. వాక్యం అందిస్తున్నప్పుడు వెనగల చెవులు, గ్రహించే మనసు, నెమరు వేసుకునే హృదయమునైనా యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్క హృదయములతో మీరు మాట్లాడి ప్రభా నీ మందిరములోకి నడిపించినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. దూర ప్రాంతం నుంచి వాక్యం వింటున్న బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగినైనా ఇవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. డెబ్బై 80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోసే ఆ కాలంలో పడి చేశాడుగా. ముసలోడని దేవుడు మోషేని వదలలేదుగా. ఇంకా వేసైన దేవుడు పనికుందిగా. 60 ఏళ్ళకి ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభు పని ఉందిగా. 70 80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోసే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేని వదలలేదుగా. ఇంకా వేసైన దేవుడు పన్నికుందిగా. ఏ జీవైనా ఏ పశువైనా వయసంతా దున్నా ఎంత బరువైనా వేసైనా నీవు పని చేయిస్తావు. పని చేయని వాళ్ళని మొరాయిస్తే కొర్రాతో కొట్టైనా రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు. కొన్నానాని నాలాని ఏ కష్టం ఎంతున్నా మోయాలని. ఆరోగ్యమున్నా రోగం ఏదున్నా గడ్డేసి గింజేసైనా పని చేయిస్తావు. నీ పని అయితే పశువే చేస్తుందిగా. దేవుని ప్రజలకు సమ్మపడ్డి బతకాలిగా. 70 80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోసే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలుండను దేవుడు మోషేని వదలలేదు అని ఇంకా వేసైన దేవుడు పనికుందిగా. బాల్యమైన ఎవ్వరమైనా ఏ దశలో ఉన్నా నీ చేతికొచ్చి ఏ పనైనా ఇక్కడే చేయాలి. చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు. నీ శత్రువం లేకుండా నువ్వు ఇక్కడే చేయాలి. మన్నించుతే విశ్రాంతేగా. భూమి మీదకి వెళ్ళాలంటే మరి ఉండదుగా. ఆరోగ్యమున్నా రోగం ఏదున్నా రాజల్లా యోబులా నిజమ భరించాలి. 3 ఏళ్ళ అబ్రాహాము అన్నాడుగా. ఇస్సాకుని అన్నాడుగా. 70 80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోసే ఆ కాలంలో పని చేశాడుగా. ముసలోడని దేవుడు మోషేని వదలలేదు గాని నీకా వేసైన దేవుడు పనికుందిగా.
అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ధన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడు న్యూటను, మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటను, సృష్టిలోని ఆకర్షణ అన్నిటికుంది, నువ్వు ఉన్నావని ప్రతి పండు పడుతూ ఉంది, ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడని అందరితో చెప్పవా, అది పైకెళ్ళక కిందే పడుతుంది నీ కోసమని చెప్పవా, ఇది న్యూటన్ థియరీ కాదు దేవుని థియరీ, ఈ థియరీ తనదని చెప్పు ఇప్పుడే సారీ, చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడు న్యూటను, మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటను, భూమికి మాత్రమే కాదు ఆకర్షణ, భార్య భర్తల మధ్యన పెట్టిన ఆకర్షణ, మానవ మనకడ కొరకే ఆ దేవుడే భార్య భర్తల మధ్యన పెట్టిన ఆలోచన, తల్లిని తండ్రిని విడిచి ప్రతి పురుషుడు హత్తుకొను తన భార్యను, ఆకర్షణ ఇదే ఆకర్షణ, సూర్యుని వేడితో నీటిని ఆవిరిగా పైకి చేర్చే ఆకర్షణ, ఆకర్షణ పైకి ఆకర్షణ, సృష్టంతా చూడు ఆ దేవుడే పెట్టాడు ఆకర్షణ, ఏదైనా భూమిపైన పడుతుందిగా నీ కొరకే ఆకర్షణ.
చేసిన దేవుడే మనిషికి ఏమవుతాడు? ఏ బంధము ఉంది సంబంధము. మనిషిని దేవుడు చేసి సృష్టి ఎందుకు ఇచ్చాడు? ఏ బంధము తండ్రి సంబంధము. నరులారా రండని పిలిచాడంటే తనకుంది ఆకర్షణ. వచ్చిన నీవు తిరిగి వెళ్ళాలంటే నీకు తెలియాలి ఆకర్షణ. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడు న్యూటను. మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటను. సృష్టిలోని ఆకర్షణ అన్నిటికుంది. నువ్వు ఉన్నావని ప్రతి పండు పడుతుంది. ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడని అందరితో చెప్పవా? అది పైకెళ్ళాక క్రిందే పడుతుంది నీ కోసమని చెప్పవా? ఇది న్యూటన్ థియరీ కాదు దేవుని థియరీ. ఈ థియరీ తనదని చెప్పు ఇప్పుడే సారీ. హల్లెలూయా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. నీవే నా ఆత్మదాహము
హల్లెలూయా. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపినికే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపినికే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. పడిపోయి ఉండగా నన్ను పైకి లేపితివి, స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి. పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితివి, స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, రెట్టింపు శోభ మరల తెచ్చితివి. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, రెట్టింపు శోభ మరల తెచ్చితివి. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపినికే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా సువార్త చాటింపగా ఉన్నవన్నీ పోయినా. నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా సువార్త చాటింపగా ఉన్నవన్నీ పోయినా. నూరంతల దీవెనలు పంపెదవు, సమృద్ధితో నన్ను నింపెదవు. నూరంతల దీవెనలు పంపెదవు, సమృద్ధితో నన్ను నింపెదవు. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపినికే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఆదరించెడి తీర్చలేను నేను నీ రుణం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి. ఈ అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి. ఈ అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. అలయాకోబును నీవు పిలచితివి ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలయాకోబును నీవు పిలిచితివి ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా. నీతో సమానమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమానమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోటే కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోటే కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేశోకని పరిశుద్ధుడెడి. పాప పరిహారార్థం సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేశోకని పరిశుద్ధుడెడి. పాప పరిహారార్థం సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడెడి. నీవేగా చాలిన దేవుడు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడెడి. నీవేగా చాలిన దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. హల్లెలూయా.
సమయానికి వచ్చి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. ఈరోజు మరి మధ్యలో ప్రత్యేకంగా మోజేస్ వచ్చాడు. మోజేస్ కాబట్టి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మొదటి ఆదివారపు ఆరాధన బల్లారాధన ఉంటుంది కాబట్టి అందరము ప్రార్థనాపూర్వకంగా ఉందాం. లెట్ us వెల్కమ్ మోజేస్. చప్పట్లు కొడుతూ మోజేస్ను ఆహ్వానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కమ్. మోజేస్ మాటలని చెప్తాడు. నేను కరాటీలో సెకండ్ వచ్చాను. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. చక్కగా మోజేస్కి షీల్డ్ వచ్చి ఇచ్చారు. కరాటీలో నేర్చుకుంటున్నాడు. సెకండ్ ప్రైజ్ వచ్చింది. కాబట్టి గాడ్ బ్లెస్ హిమ్. కాబట్టి కరాటీలో సెకండ్ ర్యాంక్ వచ్చింది. దేవుడు ఇంకా మోజేస్ని గొప్పగా దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. సరే, ఈ సమయంలో అందరూ లేచిన బడి ప్రభుని ఆరాధన చేద్దాం. Let us stand together and worship God. Hallelujah, hallelujah, stotra. Hallelujah. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ఫిబ్రవరి మాసాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీరు దర్శించండి. ప్రభు మమ్మల్ని దర్శించండి. అయ్యా మా జీవితంలో 2024 జనవరి మాసం వెళ్ళిపోతూ ఉంది. నన్ను వెళ్ళిపోయింది. మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ 2వ మాసాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం దేవునితో మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభు మమ్మల్ని దీవించండి, బలపరచండి. మీ కృప మాకు దైత్యమని వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వర్షిప్ యు ఫాదర్. ప్రభు ఈ మాసమును మా జీవితంలో దీవెనకరంగా చేయండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రయత్నాలన్నీ యేసయ్య నామములో ఫలించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మీరు దర్శించండి. అందరము ప్రతి ఒక్కరము దేవునితో మాట్లాడతాం, ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభువా మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే కదా నాయన. మమ్మల్ని దర్శించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, వందనాలు. అయ్యా సహాయం చేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి. Let us ask all together. ప్రభువా మమ్మల్ని దీవించండి. ఈ మాసమును మా జీవితంలో దీవెనకరంగా మరల్చండి. అయ్యా మన జీవితాన్ని ఆశీర్వదకరంగా మార్చండి. అయ్యా మమ్మల్ని దీవించండి. మా చేతి పనులు దీవించండి. మా ఆత్మీయ జీవితాన్ని దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మా బిడ్డలను దీవించండి. మోజేస్ని మీరు దీవించండి. చదువుకున్న బిడ్డలను మీరు దీవించండి. ప్రభు ఉద్యోగం చేసిన బిడ్డలను మీరు దీవించండి. ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న బిడ్డలను మీరు దీవించండి. వివాహాల కోసం ఎదురుస్తున్న బిడ్డలను మీరు దీవించండి. వారి వివాహాలు సకాలములో జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా వృద్ధులైన వారిని దర్శించండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము దయచేయుదువుగాక. తండ్రి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు. మహిమ, మహిమ. యేసయ్యా నీకే మహిమ. పరిశుద్ధాత్ముడా నీకు మహిమ. స్తోత్రాలు, స్తోత్రాలు. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనది యేసు ప్రేమ, జగన మారనది యేసు
యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ మనిషిని మనిషిగా ప్రేమించుటకు స్వార్థం మూల కారణం దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం మనిషిని మనిషిగా ప్రేమించుటకు స్వార్థం మూల కారణం దేవా నీవు ప్రేమించుటకు మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని చప్పట్లు ఊహకు అందని ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా తరాలెన్ని మారినా జగన మారనిది యేసు ప్రేమ జగన మారనిది యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు వెలకు అందని ప్రేమ జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకు వెతకటం దొరకకపోతే సంకటం జీవితమంతా పోరాటం నిత్యం ప్రేమకు వెతకటం దొరకకపోతే సంకటం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాశ్వతం జీవితానికే సార్థకం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాశ్వతం జీవితానికే సార్థకం ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 అందరూ కలిసి నా యేసు ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ ప్రార్థన అవును ప్రభువునికి స్తోత్రం మీ ప్రేమ ఊహకు అందనిది నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీ సేవకుల నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం మిషనరీస్ నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా మా రాష్ట్రంలో మా పట్టణంలో మా జిల్లాలో ఆంధ్ర రాష్ట్రములో ఆయా జిల్లాల్లో భారతదేశంలో మిషనరీలు చేసిన సేవను బట్టి మీకు స్తోత్రాలు 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 ప్రభువా పూర్వకాలము నుండి మిషనరీస్ భారతదేశానికి వచ్చి ఎంతో పరిచర్లు అందించారు ఎంతో సేవలు చేశారు
అయా నీకు స్తోత్రాలు. మిషనరీస్ బట్టి ప్రార్థిస్తున్నాం అయా. నేటి మిషనరీని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయా రాష్ట్రాల్లో మిషనరీగా సేవ చేస్తున్నటువంటి దైవ సేవకుల బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాలను బలపరచండి. వారికి మీ కాపుదల దయచేయండి. వారికి ప్రభు మీ కృప దయచేయండి అయ్యా. వారికి అన్ని విషయాల్లో సహాయం చేయండి అయ్యా. మిషనరీస్ని మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, ఎడారులలో తండ్రి అయ్యా, అడవి జంతువుల మధ్య, విషర్పాల మధ్య అయ్యా మీ సేవకులు ఎంతో పరిచర్య చేస్తూ ఉన్నారు. వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. వారందరిని నిమిత్తం వేడుకుంటూ ఉన్నాను. తండ్రి దర్శించండి. విజిట్ దెమ్ జీసస్, విజిట్ దెమ్ హోలీ స్పిరిట్, బ్లెస్ దెమ్ లార్డ్, యు బ్లెస్ దెమ్ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీ సేవకులను అయ్యా, మిషనరీస్ని మీరు దర్శించండి. ప్రభువా మిషనరీస్ని మీరు దర్శించండి. వారి కుటుంబాలను, వారి బిడ్డల చదువులను అయ్యా, వారి యొక్క భార్యలను, వారి కుటుంబాలను అయ్యా, వారి తల్లిదండ్రులు మీరు దర్శించండి. వారి యొక్క పోషణ మీరు దయచేయుదువుగాక. Hallelujah, Jesus. Hallelujah, Father. Worship your Master. Worship your Holy Spirit. Worship your Father. తండ్రి నీకు వందనాలు, వందనాలు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు. మిషనరీని బట్టి ప్రార్థిస్తున్నాం. మిషనరీ సేవను బట్టి ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప దయచేయండి, వారిని బలపరచండి. యెరూషలేము క్షేమాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. యెరూషలేము క్షేమం కోసమే ప్రార్థిస్తున్నాం. యెరూషలేములో మీ క్షేమం ఉండును గాక అయ్యా. మా దేశము ప్రభువా అయ్యా, మీ యొక్క దైవత్వం కిందకు తీసుకొస్తున్నాం. మీ సిలువ నీడకు తీసుకొస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ ఎదుగు తీసుకొస్తున్నాం. మా దేశమును దర్శించండి. మా దేశ నాయకులను దర్శించండి. మా రాష్ట్ర నాయకులను దర్శించండి. మీ కృప, మీ రక్షణ వారి దయచేయండి అయ్యా. మీ సమయోచితమైన జ్ఞానం వారికి దయచేయండి. మీ భయభక్తులు వారి దయచేయండి. రాజు హృదయము అయ్యా నీ చేతిలో ఉన్నదని చెప్తూ ఉన్నావు నాయన. అయ్యా సహాయం చేయము నాయన, కృప దయచేయము నాయన. ప్రజలకు దీవెనకరమైన పరిపాలన వచ్చును గాక. కృపలో దర్శించండి, దర్శించండి, దర్శించండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. మా ప్రధానమంత్రిని గారి బట్టి మీకు స్తోత్రాలు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బట్టి మీకు స్తోత్రాలు నాయన. అయా కనికరించండి, కృప చూయించండి. దేశములో, రాష్ట్రములో ఉన్న క్రైస్తవ సేవకులు, సంఘాల బట్టి స్తోత్రాలు. వారికి మీ ఐక్యత వచ్చునుగాక, మీ ప్రేమ పొంగి పొలనుగాక. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిలబడ్డ బిడ్డలందరిని దర్శించండి. లైవ్లో వీక్షిస్తున్న వారిని దర్శించండి. కీర్తన టీవీ ద్వారా చూస్తున్న వారిని దర్శించండి. వారిని మీరు దర్శించండి, వారిని మీరు ఆకర్షించండి, వారిని మీ రక్షణతో నింపండి ప్రభువా. ఈ ఫిబ్రవరి మాసము మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చున్న సమయంలో లెట్ us sit down. సందేశం మనం చూస్తూ ఉన్నాం. మిషనరీస్ యొక్క శ్రమ, వారి యొక్క కష్టం. కాబట్టి మిషనరీ అనగా సాధారణంగా చెప్పవచ్చు మనం. మిషనరీ అనగా చాలా సులువుగా మనం చెప్పవచ్చు. ఏమని చెప్పవచ్చు అంటే హీ వాజ్ సెంట్ బై ఎ మిషన్. కాబట్టి మిషనరీ అంటే మరి ప్రజలకు క్రీస్తుపై విశ్వాసం కలిగించడానికి మరియు ఇతర విషయాలతో పాటు శిష్యులుగా తయారు చేయడానికి, సంఘాలు స్థాపించడానికి సువార్త పంపబడిన వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు. సువార్తను తీసుకొని, యేసయ్య సిలువ సువార్తను తీసుకొని మరి మన మధ్యలోనికి వచ్చి మన మధ్యలో మనతో ఉంటూ యేసు ప్రభు యొక్క సిలువ త్యాగాన్ని గురించి బోధిస్తూ మనము మరి మన యొక్క అలవాట్లను, మన యొక్క విధి విధానాలు సరైనవి కావో వాక్య వెలుగులో చూసుకుంటూ జీవించే స్థితిలోని తీసుకొచ్చే వ్యక్తే మిషనరీ. కాబట్టి మిషనరీ చాలా ప్రాముఖ్యం. ఈ రోజున భారతదేశంలో చదువు, ఈ రోజున భారతదేశంలో విద్య, వైద్యం, ఈ రోజున భారతదేశంలో మనం సేవింగ్స్ చూస్తున్నాము అంటే కేవలం ఇదంతా కూడా మిషనరీస్ యొక్క ప్రయాస, వారి శ్రమ. కాబట్టి మిషనరీస్ భారతదేశానికి వస్తూ ఉన్నారు. ఇంగ్లాండ్ నుంచి, జర్మనీ నుంచి, అమెరికా నుంచి ఎప్పుడో 200-300 సంవత్సరాల క్రితం, అంతకు ముందుగానే మొదటి శతాబ్దంలో 50వ సంవత్సరములో యేసు ప్రభు చేత పంపడ్డ మిషనరీ ఒక ఆయన ఉన్నాడు.
ఆయన పేరేంటంటే భక్తుడైన తోమా. హల్లెలూయా. తోమా భక్తుడు యేసు ప్రభు చేత ప్రేరేపించబడి భారతదేశం మన దగ్గరకు పంపబడ్డాడు. ఆయన మన వద్దకు వస్తూ ఉన్నాడు. ఆయన మన వద్దకు వచ్చాడు. భారతదేశానికి వచ్చి భారతదేశంలో గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. తన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు తోమా. ఇజ్రాయెల్ దేశము, తన సొంత భాష, తన సొంత ప్రజలను, తన సొంత స్థితిని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఈ దేశంలో ఈ దేశ భాషలు నేర్చుకుంటూ ఈ దేశంలో ఉన్న ప్రజలకు, ఈ దేశంలో ఉన్న మనుషులకు విధి విధానం ఎలా జీవించాలి, జాగ్రత్తగా గమనించండి, ఆచారాలు, సంస్కృతి, మరి మనుషుల యొక్క పద్ధతులు ఇవన్నీ నేర్పిస్తూ యేసయ్యను గురించి ప్రకటించాడు. ఆ రోజుల్లో మనం చూస్తే ఈ రోజుల్లో కూడా ఇంకా ఉంటూ ఉన్నది అంటరానితనము. మనం చెప్తూ ఉంటాం కానీ అంటరానితనం లేదని మనం చూస్తుంటాం. న్యూస్ పేపర్లో ఆయా సందర్భాలలో పెద్దవాళ్ళు కావచ్చు, హై పోస్టులు ఉండొచ్చు, చివరికి అంటరానితనంగా దూరంగానే ఉంచుతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారు ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకుంటున్నాడు. అంటరానితనాన్ని దూరం చేస్తూ ఉన్నాడు. ఈరోజున ఆలోచన చేయాలి. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకముందు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా మనము ఆయా మారుమూల ప్రాంతాలకు వెళితే చూస్తూ ఉంటాం అంటరానితనం. కాబట్టి ఏం చేస్తున్నారు అంటే వీళ్ళందరూ మిషనరీస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. క్రీస్తు ప్రేమ చేత పొడవబడి, క్రీస్తు ప్రేమ చేత నింపబడి భారతదేశానికి వస్తూ ఉన్నారు. వచ్చి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడి నుంచి వారు ఏదో సంపాదించుకొని పోలేదు. ఇక్కడే వారి సమాధులు ఉన్నాయి. తోమా గారి సమాధి ఇక్కడే ఉంటూ ఉన్నది, చెన్నై పట్టణంలో. కాబట్టి భారతదేశానికి మిషనరీస్ ఎంతో పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, గాడ్ హ్యాస్ ఎ మిషన్ and his disciples has a mission. So many missionaries came to India. They teached how to live. They teach education. They teach about the health things. They teach many things. You know, they destroy the midst of the people, the divisions of the people. They brought the peace. They brought the equality. ఈరోజు మనం చూస్తున్నాం రాజ్యాంగంలో వచ్చినటువంటి ఈక్వాలిటీ, లిబర్టీ, స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చరిత్ర నేర్పిన పాఠాల మూలముగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లిఖిస్తూ ఉన్నారు రాజ్యాంగంలో. కాబట్టి ఈరోజున ఆలోచన చేయాలి. మిషనరీస్ భారతదేశానికి వస్తూ ఉన్నారు. కాబట్టి బైబిల్లో చెప్పిన మాట ఏమిటంటే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 29-30 వచనాల, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 29 చాప్టర్ 4 వర్స్ 29 and 30 అని అంటున్నాడు, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము ప్రభువా. ఈ సమయమునందు వారు బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడిన యేసు నామము ద్వారా సూచకక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించుటకు అనుగ్రహించుము. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మరి భక్తుడు చెప్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు చెప్తున్నాడు, అయ్యా నీ దాసులు మాట్లాడటగా బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లుగా సహాయము చెయ్యి, స్ట్రెంగ్తెన్ దెమ్ అంటున్నాడు. ఈరోజు మనందరం గుర్తించాలి మిషనరీస్ యొక్క పరిచర్య. మిషనరీస్ మన పిల్లలను ఎంతమంది మనం మిషనరీస్గా పంపుదామని కోరుకుంటున్నాం? ఎంతమంది మన పిల్లలను దేవుని సేవ పంపడానికి ఇష్టపడుతూ ఉన్నాం? మిషనరీస్. కాబట్టి మిషనరీస్ యొక్క సమస్యలు మనం చూద్దాం. మిషనరీస్ యొక్క సమస్యలు, వారి యొక్క ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది మిషనరీస్, ద లేబర్ ఆఫ్ మిషనరీస్, ద ప్రాబ్లం, దేర్ ఇస్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్. కాదు, మిషనరీస్ కూడా వ్యక్తిగత ఆత్మీయ సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటుకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక చోట స్థిరంగా ఉండరు.
కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది స్థిరంగా ఉండిపోతూ ఉన్నారు. ఎల్ఈడి పెట్టేస్తున్నారు. కర్నూలులో ఎల్ఈడి, ఏమండి మార్కాపూర్లో ఎల్ఈడి, నంద్యాలలో ఎల్ఈడి పెట్టేస్తున్నారు. సుఖమైన సేవ చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశానికి ప్రస్తుతం ఉన్నటువంటి మిషనరీస్ సుఖం లేదు వారి జీవితంలో. దే ఆర్ రన్నింగ్ పరిగెడుతున్నారు. ఈ రోజున సుఖమైన పరిచర్య అయిపోయింది. ఎక్కడో కూర్చుంటాం, చెన్నైలోనో వైజాగ్లోనో ఢిల్లీలో కూర్చుంటాం. అక్కడ నుంచి ఎల్ఈడి చేస్తున్నాం, ఎల్ఈడి స్క్రీన్. దాన్ని చూసి అందరూ ఫాలో అవుతున్నారు. దేవునికి ఈ యొక్క టెక్నాలజీ తెలియకనా యేసుప్రభు వచ్చింది. ఆయన కూడా పరలోకంలో నుంచి ఎల్ఈడిలో నుంచి డైరెక్ట్గా ఆయన నేను కూర్చున్నాను చూడండి రక్షణ పొందని చెప్పొచ్చుగా. ఆయన ఎందుకు రావాలి, ఎందుకు సిలువనెక్కాలి, ఎందుకు చనిపోయి సమాజపడి తిరిగి లేవాలి? ఈరోజు ఆలోచన చేయాలి. మిషనరీస్ దేర్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, ఆత్మీయమైన పరిస్థితి, వారి ఆత్మీయ స్థితి. కాబట్టి ఏం చేస్తున్నారు మిషనరీస్? ఒక చోటు నుంచి ఇంకో చోటు ప్రయాణమై వెళుతూ ఉంటారు. అక్కడ ప్రజలను బలపరుస్తూ ఉంటారు. వారి ఆత్మీయతను గురించి వారు సరిగా పట్టించుకోరు. ఏమండి, వారు ఫిజికల్ ప్రాబ్లమ్స్, వారు శరీర సంబంధమైనటువంటి సమస్యల గురించి పట్టించుకోరు. సైకాలజికల్ ప్రాబ్లమ్స్, మానసిక పరిస్థితి గురించి పట్టించుకోరు. జాతక గురించి సైకాలజికల్, దే లీవ్ దర్ ఫ్యామిలీ, దర్ చిల్డ్రన్. జాత గమనించండి, మిషనరీస్ ఏం చేస్తారంటే భార్య పిల్లలు ఇంటికి వదిలిపెట్టి వీళ్ళు పరిచర్కి వెళుతూ ఉంటారు. భార్య పిల్లలు, కానీ సేవా జీవితం అట్లా ఉన్నాం కదా. భర్త ఉంటాడు, భార్య ఉంటారు, చెవికి కింద కొడుకో కూతురు వారి పేరు కూడా కిందే ఉంటాయి. ఈరోజు మొత్తం మనందరికీ వచ్చి కదా పాంప్లెట్స్ వస్తాయి కదా, ప్రతిరోజు కూడా, ప్రతి ఆదివారం వస్తాయి. దాంట్లో వస్తాయి జేమ్స్ భాస్కర్ గారు, తర్వాత ప్రేమకుమారి గారు, కింద షైనీ రైనీ. ఏంటంటే అందరు లిస్ట్ వస్తుంది. కానీ మిషనరీస్ అట్లా ఉండదు. మిషనరీస్ ఓన్లీ వన్ మ్యాన్ షో. హీ హాస్ టు గో హిమ్సెల్ఫ్. అర్థమవుతున్నా? మిషనరీ అంటే తను ఒక్కడే వెళ్ళాలి. తన భార్య తన పిల్లను ఎక్కడికి తీసుకుపోడు. జత గమనించండి, భారతదేశం గుంటూరు వచ్చినటువంటి ఫెడరిక్ ఫాదర్ హయ్యర్, ఆయన తన భార్య పిల్లని అక్కడ విడిచిపెట్టి వచ్చేసాడు. ఒంటరిగా వచ్చాడు గుంటూరుకి. ఒంటరిగా వచ్చి ఎంతో సేవ చేశాడు. వైద్యాన్ని అందించాడు, విద్యను అందించాడు, స్కూల్స్ కట్టించాడు, స్కూల్స్ నిర్మించాడు. ఏమండి, నాజ్ సెంటర్ థియేటర్స్కి వెళ్తారు కదా, ఆ థియేటర్ అంటే క్రిస్టియన్స్దే. గుంటూరు ఉంది, అది ఎవరిదంటే ఫెడరిక్ దొరగారిది. ఈ గుంటూరులో ఉన్న ఆస్తులు మొత్తం, మార్కెట్, పాత బస్ స్టాండు, ప్రతిది కూడా. ఈ రోజున రమేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూస్తున్నాం కదా, అది కూడా అయిందే. ప్రతీది కూడా ఫాదర్ ఫెడరిక్ గారు, ఫాదర్ హయ్యర్ గారు ఆయన సంపాదించిన ఆస్తులు అవన్నీ. ఈ రోజు ఏం చేస్తారు? అందరూ కూడా సంకలు కొట్టుకుంటా ఉన్నాడు, వాటిని దుర్వినియోగం చేస్తూ. వాళ్ళు ఎందుకు ఆ రోజున శ్రమపడి వారి యొక్క ఆస్తులను విడిచిపెట్టి, భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో స్థలాలు కొని చేశారు అంటే, భవిష్యత్తులో రాబోతున్నటువంటి దేవుని నమ్ముకునే పిల్లల కోసం. ఈరోజు ఇవన్నీ కూడా అన్యక్రాంతం అయిపోతున్నాయి. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. దానికి తోడు వెనకాల మళ్ళా రాజకీయమైన రంగు పూసుకోవడం. జాగ్రత్తగా గమనించండి, దేవుని దగ్గర నుంచి, దేవుని న్యాయమైన తీర్పు నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. దేవుని ఒక్క రూపాయి దొంగిలించినా యూ హ్యావ్ టు గివ్ ద అకౌంటబిలిటీ. దాన్ని తప్పకుండా నువ్వు దానికి లెక్క అప్పగించాలి. కాబట్టి మిషనరీస్ వారి యొక్క సమస్యలు, ఆత్మీయ సమస్యలు, శారీరక సమస్యలు, ఏమండి మానసిక సమస్యలు, బైబిల్లో 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, 2 తిమోతి చాప్టర్ 4:14, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియలు చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. చూసారండి ఏం జరుగుతుందంటే, ఈ యొక్క మిషనరీ సేవలో చాలామంది ఆటంకం వస్తుంటారు, ఆటంకపరుస్తూ ఉంటారు. జాతకం వచ్చిన మిషనరీగా పరిచయం చేస్తున్నప్పుడు మనుషుల ద్వారా ఆటంకాలు, సేవకుల ద్వారా ఆటంకాలు, పలుకుబడి ఉన్న వాళ్ళ ద్వారా ఆటంకాలు, కుటుంబంలో నుంచి ఆటంకాలు. కాబట్టి ఏం జరుగుతుందంటే, మిషనరీ జీవితంలో ఆత్మ సంబంధమైన సమస్యలు, భౌతిక సంబంధమైన సమస్యలు, ఏమండి మానసిక సంబంధమైన సమస్యలు, ఫైనాన్షియల్ సమస్యలు, ఆర్థిక సమస్యలు. కాబట్టి మిషనరీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి తిరుగుతూ అనేకులకు సువార్త వ్యాపకం చేస్తూ, మందిరాలు కొడుతూ, శిష్యులను తయారు చేస్తూ వెళుతూ ఉంటారు. కాబట్టి ఆర్థిక సంబంధమైన సమస్యలు. కాబట్టి ఈ రోజున ఎట్లా పడుతుందంటే, సేవకుడు అంటే
డబ్బులు తే 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 వీళ్ళకేం పాస్ గారు బాగా డబ్బులు వస్తాయిలే. ఏమన్నా ఆలోచన చేయండి. కష్టపడి చెమటోర్చే వాళ్ళకి తెలుస్తుంది రూపాయి యొక్క విలువ. సాధారణంగా మనం చెప్పవచ్చు, మీ ధనము మీకు 2 రూపాయలైనా రూపాయైనా చాలా విలువ. అదే పక్క వారి ధనం అయితే అసలు విలువే ఉండదు. 100 రూపాయలు ఖర్చు పెట్టినా 100 రూపాయలేగా. అదే మంది అయితే ఒక పావల. కొన్నిసార్లు నేను బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఆ టికెట్ చిల్లర తీసుకుంటా ఉంటారు. ముసలి పక్కన ఆడవాళ్ళు కూర్చుంటారు. అయ్యా బాబు లెక్క పెట్టాయా అంటారు. రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు లెక్క పెడితే 1 రూపాయి తగ్గింది అనుకోండి, అంటే కండక్టర్ రూపాయి తగ్గింది, రూపాయి ఇవ్వయా అంటారు. అంటే చూడండి, వాళ్ళ డబ్బులైతే ఎంతగా చూస్తామో, అదే దేవుని డబ్బులైతే, అదే పాస్గా డబ్బులైతే ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయిగా. ఆలోచన చేయండి. ఆర్థిక సంబంధమైన సమస్యలు ఎంత కష్టం అంటే, ఎంతోమంది ప్రార్థన చేస్తే వారు ప్రేరేపించి పలానా పరిచయకి వెళ్ళాలి, పలానా ఊరికి వెళ్ళాలంటే వారి ధనాల్లో వారి ఖర్చులో డబ్బుని అదుపు చేసి పొదుపు చేసి వారు ఖర్చు పెట్టవలసిన 100 రూపాయలు ఖర్చు పెట్టలేదు, 50 రూపాయలు ఖర్చు పెట్టి 50 రూపాయలు దేవుని యొక్క మిషనరీ సేవకి ఇస్తూ ఉంటుంటే మనమేమనుకుంటాం, మన డబ్బులు బాగానే వస్తాయని అనుకుంటాం. చాలా ఆలోచన చేయాలి. మిషనరీస్కి ఆర్థిక సంబంధమైన సమస్యలు ఎవరి చేతనో దేవుడు ప్రేరేపిస్తే తప్ప. ఒకసారి నేను విజయనగరం నుంచి వైజాగ్ వస్తూ ఉన్నాను. ఆటోలో కూర్చున్నాను. చివరికి ఆటోకి డబ్బులు ఇవ్వడం కూడా డబ్బులు లేవు. ధైర్యం చేసి ప్రార్థన కూర్చున్న ఆటోలో, ప్రభా నువ్వే చూసుకోవాలి ప్రభా అన్నాను. కూర్చొని వస్తూ ఉంటే నా దగ్గర ఒక చిన్న ఆత్మ సంబంధం పుస్తకం ఉంటుంది, నోట్స్ బుక్. ఆ బుక్ని చేతులు పెట్టుకుని వస్తూ ఉంటే ఎవరో కాలేజీ లెక్చరర్ ఆయన ఎదురు కూర్చున్న ఆటోలో కూర్చొని మాట్లాడుతూ టీని చూద్దాం, టీని సార్ పుస్తకం తీసుకొని చదివితే చాలా బాగుంది సార్, ఇది నాకు ఇచ్చేసి కూడా మీరు కొనుక్కోండి సార్ అని చెప్పేసి 100 రూపాయలు ఇచ్చాడు. ఆ బుక్ వేళ నేను కొనుక్కోమని చెప్పలేదు. చూడండి, ఎవరికి తెలుసు మన మిషనరీస్ యొక్క కష్టాలు. మనం ఏమనుకుంటాం, మన ముందు సూట్ వేసుకున్నారు, బూట్ వేసుకున్నారు, చాలా బాగున్నారు. జత గమనించండి. అదే మీ దగ్గరకు వస్తే మీ రూపాయి ఖర్చు పెట్టాలంటే. కాబట్టి మిషనరీస్కి ఆర్థిక సంబంధమైన సమస్యలు, మానసిక సంబంధమైన సమస్యలు, భార్య పిల్లల్ని విడిచిపెట్టి దేవుని కోసం వెళ్ళాలి. శారీరక సంబంధమైన సమస్యలు, అనారోగ్యం, కొన్నిసార్లు అడవుల్లో, ఆ గుట్టల్లో, ఆ యొక్క కొండల్లో, లోయల్లో, ఏమండి నది ప్రయాణాల మీద, సముద్ర ప్రయాణం మీద ఎన్ని ఇబ్బందులో మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారి యొక్క 3 మిషనరీస్ క్లుప్తంగా మనం చూద్దాం. పౌలు గారు ఓడ పగిలిపోయి క్రేతు అనే ప్రాంతాన్ని కొట్టుకుపోయి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంత ప్రాణాపాయమో. కాబట్టి మిషనరీ పరిచర్య ఈ రోజున కనుమరుగైపోయింది. మిషనరీ పరిచర్య లేదు ఇప్పుడు. అంత ఎల్ఈడి పరిచర్య, అంత ఎల్ఈడి కదా. చాలామంది మంచిగా వాక్యం చెప్తారు. ఇంకా గుంటూరు, విజయవాడ, నర్సరాపేట, వినుకొండ చుట్టుపక్కల పెట్టడం ఎల్ఈడీలు. ఇంకా విస్తరించిపోవడం. ఇంకా కొంతమంది అన్నారు మేము దుకాణాల్లో పెట్టమన్నారు, కానీ పెడతానే ఉన్నారు, వచ్చేస్తూనే ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సువార్త అందని ప్రాంతాలు, సువార్త వెళ్ళని చోట్లు చాలా ఉన్నాయి. ఆలోచన చేద్దాం. మిషనరీ పరిచర్య ఇది చాలా శ్రమతో కూడుకున్నది, కష్టంతో కూడుకుంది. నీ యొక్క ఫ్రీ టైంలలో చేసేది కాదు మిషనరీ పరిచర్య. సమస్తమును విడిచిపెట్టి నష్టముగా ఎంచుకొని వీళ్ళు చేసేదే మిషనరీ పరిచర్య. కాబట్టి మిషనరీ పరిచర్య ఈ రోజున కనుమరుగైపోయింది. చాలామంది దేనికి అలవాటు పడుతున్నారంటే డబ్బులు ఇస్తే వాళ్ళు వెళ్ళి చేస్తారులే అనుకుంటున్నారు. మిషనరీ పరిచర్య గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఒకనొక సమయంలో ఆఫ్రికా ఖండంలో సేవ చేసిన గొప్ప దైవ సేవకుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, ఈ యొక్క ఆఫ్రికా అడవి జాతుల మనుషుల దగ్గరికి సేవకు వెళ్ళాలి, ఎవరు పంపిస్తారు మీ పిల్లలంటే, ఒక తల్లికి 3 పిల్లలుంటే ఆమె మొదటి కుమారుని పంపించింది. ఆ తర్వాత అడవి మనుషులు అతను చంపేసేశారు. 2వ కుమారుని పంపించింది, 3వ కుమారుని పంపించింది. ఇలాగ సంఘం నుంచి వెళుతూ ఉంటుంటే ఇక వెళ్ళేవారు లేరు. అప్పుడు అడుగుతున్నారు పాస్టర్ గారు, ఇంకెవరు వెళ్తారు మిషనరీ పరిచర్యకు అన్నప్పుడు ఆ తల్లి చేతి నేను వెళ్తానండి, నేను బ్రతుకున్నాను కదా అంటుంది. హల్లెలూయా. మిషనరీ సేవ. చేత గమనించండి, దేవుని ప్రేమ ఎరుగని ప్రజలు ఇంకా ఎంతో ఉన్నారు మన చుట్టూ. మనం ఎక్కడున్నామంటే ఎక్కడ గొంగలు అక్కడలానే ఉంటూ ఉన్నాం. వీఆర్ ఇన్ సేఫ్ జోన్. మనం ఎల్ఈడి జోన్లో ఉంటూ ఉన్నాం. చక్కగా కుర్చీలు వేసుకొని చక్కగా అన్నం కూర వండుకొని వచ్చి కూర్చొని తినేసేసి ఉన్న కానుకేసేసి వెళ్ళిపోవటం.
కాబట్టి ఏం జరుగుతుంది ఈ రోజున? దేవుడు మిషనరీ పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మిషనరీ పరిచర్యలో నెంబర్ 1 వారి ఆత్మీయ సమస్య, నెంబర్ 2 వారి భౌతిక సమస్య, నెంబర్ 3 వారు సైకలాజికల్ మానసిక సమస్య, నెంబర్ 4 ఆర్థిక సమస్యలు, నెంబర్ 5 మినిస్ట్రియల్ ప్రాబ్లమ్స్. పరిచర్యలో సమస్యలు ఏంటంట? పరిచర్యలో సమస్యలు. ఏ సమస్యలు అంటే పరిచర్యకు సహకరించే వాళ్ళు లేరు. ఇప్పుడు మినిస్ట్రియల్ ప్రాబ్లమ్స్, పరిచర్యకు సహకరించే వాళ్ళు లేరు. ఇప్పుడు పరిచర్యకు వస్తున్నాం. సరే, ఇప్పుడు మనందరం అడవికి వెళ్ళామండి. ఎందుకు వెళ్ళాం అడవికి? కట్టెలు కొట్టుకుని వెళ్ళాం, అవునా కదా? కట్టెలకి వెళ్ళాం. ఏం చేస్తాం ఇప్పుడు? కట్టెలు ఏం చేస్తాం? నేను ఎంత మోస్తానో అని కొట్టుకుంటాను, మీరు ఎంత మోస్తానని కొట్టుకుంటారు. మరి ఇప్పుడు సేవకి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం సేవకి? అక్కడ ఉన్న వాళ్ళని చూస్తానికా? లేదంటే వాళ్ళు ఏం కట్టుకున్నారో చూస్తానికా? లేదంటే వాళ్ళు ఏం తింటున్నారో చూడటానికా? ఎందుకు వెళ్ళాం వాళ్ళ సేవకి? చాలామందికి ఇప్పటికి ఇంకా తెలియదు. కాబట్టి సేవకు ఏమండి, సేవకు అనేకుల ఆటంకాలు, కుటుంబంలో నుంచి ఆటంకాలు, సంఘంలో నుంచి ఆటంకాలు, అలాగనే సేవకుల నుంచి ఆటంకాలు. ప్రశ్న, మనం ఎందుకు వెళుతున్నాం సేవకు? ఏం చేస్తున్నాం అక్కడికి వెళ్ళి? సాధారణంగా సేవకు వెళితే వాళ్ళు అంటారు మీరు ప్రార్థన చేయని బ్రదర్ అంటారు, వాళ్ళు అంటారు మీరు పాట పాడిన బ్రదర్ అంటారు, వాళ్ళు అంటారు మీరు వాక్యం చదివిన బ్రదర్ అంటారు. ఏం చేస్తాం మనం? ఎర్రమ కోసం చూస్తున్నామా? ప్రశ్న, ఆలోచన చేయండి. కాబట్టి మినిస్ట్రియల్ ప్రాబ్లమ్స్ పరిచర్యలో 2 తిమోతి 4:10 అంటాడు, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను, క్రెస్కే గలతీయకును తీతు దాల్మతీయుకును వెళ్ళాను. దేమ అనే వ్యక్తి ఇక పరిచర్య వద్దు, ఏమొద్దు, ఇక సేవ చేసింది చాలు, సేవ విడిచిపెట్టేసి ఈ లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే పరిచర్యను ముందున్నటువంటి నాయకులు బలహీనపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజున సేవ అంటే ఏమైపోయిందంటే అంత ఫ్యామిలీ షో అయిపోయింది. సినిమా వాళ్ళ షో లాగా, రాజకీయ షో లాగా ఫ్యామిలీ షో అయిపోయింది. ఏమండి, జాగ్రత్త గమనించండి. ఈ స్టేజ్ మీద వాళ్ళే పాడాలి పాటలు, వాళ్ళే వాక్యము, వాళ్ళే ఆరాధన, ఇంకెవరు ఎక్కకూడదు. ఇంకా కొంతమంది ఉన్నారు ఎట్లా ఉంటారంటే, ఈయన పాస్ గారు అనుకోండి, ఈయన మా తమ్ముడు, ఈయన మా అన్న, ఈయన మా కొడుకు, ఈయన మా యొక్క చుట్టం, ఈయన మా బంధువు. అందుకోసం దేవుడు తన సేవకుని చేయలేదు. మనుషులను పాపము, శాపము, నరకము విడిపించి తన రాజ్యానికి వారసులు చేయడం చేస్తే మనం ఏం చేస్తున్నాం? మనము సినిమా వాళ్ళలాగా, రాజకీయ నాయకులాగా మారిపోతూ ఉన్నాం. మిషనరీ సేవ, దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి. గమనించండి. ప్రశ్న, మినిస్ట్రియల్ ప్రాబ్లమ్స్. కాబట్టి మినిస్ట్రీలో, సేవలో మీరు ఎంతవరకు సహకరించారు? అసలు ఎంతవరకు ఏం సహకరించారు? ఏ విషయంలో సహకరించారు? ప్రశ్న. కాబట్టి ఈరోజున ఆలోచన చేయాలి. మిషనరీ పరిచర్య ఏమైపోతుందంటే కనుమరుగైపోతుంది. బైబిల్లో మనం చూస్తే పౌలు గారి జీవితం మన జ్ఞాపకం వస్తుంది. పౌలు గారు 3 యాత్రలు చేశారు. 3 మిషనరీ యాత్రలు చేశాడు. 3 మిషనరీ యాత్రలు. మొదటి మిషనరీ యాత్ర అపోస్తుల కార్యములు గ్రంథము 13-14 అధ్యాయాల్లో మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13-14 అధ్యాయం. ద పౌల్స్ మిషనరీ జర్నీస్, ఫస్ట్ మిషనరీ జర్నీ, యాక్ట్స్ చాప్టర్ 13 and 14. క్రీస్తును ప్రకటించాలని దేవుని పిలుపుకు సమాధానముగా పౌలు బర్నబా సిరియాలోని అంతియోకియా చర్చి నుండి బయలుదేరుతున్నారు. వారు మరి పట్టణ సమాజ మందిరాల్లో బోధిస్తూ యేసు సిలువ సువార్త ప్రకటిస్తూ అనేక మంది యూదులు క్రీస్తును తిరస్కరించినప్పటికీ అన్ని జనులకు సాక్ష్యమైన దేవుని పిలుపును వారు మిషనరీగా గుర్తించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యూదులు తృణీకరించారో అంతియోకియాలో అక్కడి నుంచి అన్యజనులకు, క్రీస్తును ఎరుగుని వారు అన్యజనులు అంటే అమెరికా వాళ్ళు కూడా అన్యజనులే, అన్ని దేశాలు అన్యజనులు, భారతదేశం వాళ్ళు అక్కడ అన్యజనులు కాదండి. చాలామంది తప్పుడు మాట ఏంటంటే మనం అన్యులు అంటుంటాం. యూదులు తప్ప అందరూ అన్యులే. యూదులు తప్ప ఆల్ ఆర్ అడాప్టెడ్ టు క్రిస్టియానిటీ. అందరూ క్రీస్తును నమ్ముకున్నారు, క్రైస్తవత్వాన్ని స్వీకరించారు. కాబట్టి పుట్టు క్రైస్తవులు ఎవరూ లేరు, యూదులు తప్ప.
కాబట్టి దీన్ని గమనించాలి. కాబట్టి పౌలు యూదులు తిరస్కరించినప్పుడు మరి అన్యజనులకు అంటున్నారు, అంత్యోక్యాలు అంటే ఏంటి, యెరూషలేము చుట్టూ ఉన్న అందరూ కూడా అన్యులే అని అర్థం, అందరూ అన్యులే అని. వారికి మరి సంఘాలు స్థాపించుకుంటూ సువార్తను ప్రకటించుకుంటూ యేసుని ప్రకటిస్తూ వెళుతూ ఉన్నారు. రెండవ మిషనరీ జర్నీ అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 36 నుంచి 18వ అధ్యాయము 22 వరకు మనం చూస్తాం. అంత్యోక్యాలో మరొకసారి బస చేసి అక్కడ మరి సంఘాన్ని స్థాపించి పౌలు రెండవ మిషనరీ యాత్రకు సిద్ధమయ్యారు. కాబట్టి అతడు మరి బర్నబాసు తనతో చేరమని అడిగితే ఏం జరుగుతుంది ఇక్కడంటే వారిలో మరి వివాదం ఏర్పడింది, వారు వేరైపోతూ ఉన్నారు. రెండవ మిషనరీ యాత్ర ఎందుకు వెళుతున్నాడంటే మరి మొదటి మిషనరీ యాత్రలో స్థాపించిన సంఘాలను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ వెళుతూ ఉన్నాడు. రెండవ మిషనరీ యాత్రలో ఏమవుతున్నాడంటే వారిలో చీలిక వచ్చేసేసింది. దేవుడు వారు చీలిక వస్తే దేవుడు ఈ వివాదాన్ని సానుకూలంగా మార్చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంతకుముందు ఒక్క మిషనరీ గుంపే ఉండేది, ఇప్పుడు వేరైపోవడం వల్ల 2 మిషనరీ గుంపులైనాయి. హల్లెలూయా. 2 మిషనరీ గుంపులయ్యాయి. 2గా పౌలు ఒక గుంపు, బర్నబా ఇంకో గుంపు, 2 ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. ఇంకా ఎక్కువ సేవ చేస్తూ ఉన్నారు. దేవుడు పౌలును శిలను ఆసియా మైనర్కు వెళ్ళమంటూ ఉన్నాడు. కాబట్టి మిషనరీ యాత్ర, మిషనరీ ఉన్న పలంగా ఉన్న వాటితోటి ఈ ప్రాంతం నుంచి ప్రాంతానికి వెళ్ళి అక్కడ క్రీస్తు ప్రేమను ప్రకటించి అక్కడ ప్రజలకు క్రీస్తు గురించి ప్రకటించి శిష్యులను తయారు చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్ళి ఇలాగున తిరుగుతూ చేస్తూ ఉంటారు. పౌలు అదే చేస్తూ ఉన్నాడు. పౌలు అదే మనం చూస్తూ ఉన్నాం. భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీలు అదే చేస్తూ ఉన్నారు. కాబట్టి రెండవ మిషనరీ యాత్ర మరి స్థాపించిన సంఘాలను బలపరుస్తూ ఆయన వెళుతూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం దేవుడు అక్కడి నుంచి ఆయనను మరి ఫిలిప్పు, అలాగనే యూరప్, అలాగనే గ్రీసు ప్రాంతాలకు తీసుకువెళుతూ ఉన్నారు. అక్కడ పౌలు గారిని చెరసాల్లో వెయిట్ మనం చూస్తున్నాం. ఫిలిప్పీల పత్రిక మనం చూస్తున్నాం, చెరసాల నుంచి రాస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం పౌలు శిల మధ్యరాత్రి వేళ వారి చెరసాల నుంచి దేవుని ఆరాధిస్తుండగా పెద్ద భూకంపం రావటము, జైలర్ కుటుంబం రక్షించబడటం మనం చూస్తూ ఉన్నాం. రెండవ మిషనరీ యాత్రలో జరుగుతున్న సంభవము అది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం పౌలు క్రీస్తును విశ్వసించే వారికి బోధిస్తూ మరి సంఘ స్థాపన చేస్తూ వెళుతూ ఉన్నాడు. కాబట్టి రెండవ మిషనరీ యాత్ర మనం చూస్తూ ఉన్నాం. పౌలు అన్ని నేపథ్యాల నుంచి చాలామంది శిష్యులను తయారు చేస్తూ ఉన్నాడు. తిమోతిని తయారు చేస్తున్నాడు. మరి లూదియా వ్యాపారవేత్త, ఆమెను, ఆమె కుటుంబాన్ని, అకుల, ప్రిస్కిలా, వీళ్ళందరినీ కూడా ఈ రెండవ మిషనరీ యాత్రలో వీళ్ళందరినీ శిష్యులుగా తయారు చేసి వాళ్ళందరికీ సంపూర్ణమైన క్రీస్తు బోధన బోధించి ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. మూడవ మిషనరీ యాత్ర అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 23 నుంచి 20వ అధ్యాయము 38 వరకు మనం చూస్తాం. మూడవ మిషనరీ యాత్ర పౌలు గారు మరి చిన్న ఆసియా, మైనర్ ఆసియాకు వస్తూ ఆయా సందేశాలు అక్కడ మరి యవనస్తున్న ఐతకు మరి మేడ మీద కూర్చొని వింటుండగా కింద పడి చనిపోతాడు. అక్కడ దేవుడు పౌలు ద్వారా అద్భుత కార్యములు, చనిపోయిన ఆ యవనస్తుని లేపి మరి దేవుడు అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి మూడవ మిషనరీ యాత్రలో దేవుడు అద్భుత కార్యముల ద్వారా తన పరిచర్యను స్థిరపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లారా, పౌలు చేస్తున్న మిషనరీ యాత్రలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు గారు గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఇటువంటి సేవ కనుమరుగైపోతుంది. ఇటువంటి సేవ లేదు. ఈ రోజున మొత్తము కూడా ఎల్ఈడి సేవలు అయిపోతూ ఉన్నాయి. కాబట్టి సుఖంగా ఒకసారి కూర్చొని టీవీల ద్వారా మనం ప్రసంగాలు చేస్తున్నాం, మంచిదే. కానీ దేవుడు చెప్పిన దాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తూ ఉన్నాం. దేవుడు పరలోకంలో నుంచి ఇది చేయొచ్చుగా, ఆయనకు తెలియదా, ఇది అని తెలుసు. కానీ వ్యక్తిగా మనం వెళ్ళాలి. క్రీస్తు ఎలా వచ్చాడో మనం వెళ్ళాలి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం పౌలు యొక్క పరిచర్యను, మరి మిషనరీ పరిచర్యను మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశానికి వచ్చినటువంటి ఫాదర్ హయ్యర్ గారి గురించి మనం చూస్తూ ఉన్నాం. కుగ్లర్ హాస్పిటల్, మరి కుగ్లర్ అనేటువంటి ఆమె భారతదేశానికి వచ్చింది, మన గుంటూరుకు వచ్చింది. 1883లో నవంబరు మాసములో ఆమె భారతదేశానికి వచ్చింది. కుగ్లర్ హాస్పిటల్ ఈజ్ ఎ ల్యాండ్ మార్క్ ఆఫ్ గుంటూరు సిటీ. డాక్టర్ అన్నా సారా కుగ్లర్ అరైవ్డ్ ఇన్ గుంటూరు, ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఇన్ నవంబర్ 1883.
విత్ వెరీ ఫ్యూ ఫండ్స్, చాలా అతి కొద్ది ధనముతో వచ్చిందంట. అండ్ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ పార్ట్ టైం. అలా వచ్చి పార్ట్ టైం జాబ్గా టీచర్గా పనిచేస్తూ ధనాన్ని సంపాదించి ఆమె అనుకుంది పెద్ద హాస్పిటల్ కట్టాలి అనుకుంది. పెద్ద హాస్పిటల్, నాకు తెలిసి గుంటూరులో కుగ్లర్ హాస్పిటల్ చుట్టుపక్కల ఇస్రాయల్పేట కావచ్చు, మంగళాసన కావచ్చు, శివరాజ్ కాలనీ, అప్పుడు పుట్టలేదు అది ఈ మధ్య పుట్టింది. అది ఎప్పుడో మా చిన్నప్పుడు సంగతి, 80 ఆ టైంలో. కాబట్టి అంతకుముందు 1883లో, అంటే 100 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 100 సంవత్సరాలు దగ్గరగా ఏమంట 47 సంవత్సరాలు వైద్య రంగంలో కుగ్లర్ హాస్పిటల్లో సేవలు అందించింది. ఒక స్త్రీగా మిషనరీగా వచ్చి, గమనించండి, కొంచెము ధనంతో వచ్చింది దేశానికి. పార్ట్ టైంగా టీచర్గా జాబ్ చేసింది. సిగ్గుపడల, అవమానంగా ఎంచుకోవాలా. గమనించండి ఎంత సేవ చేస్తున్నారు అంటే మనం ఆశ్చర్యపోతాం. కుగ్లర్ హాస్పిటల్ ఆమె డబ్బుతో కొని ఆమె పేరు మీద దాన్ని ఆమె రిజిస్టర్ చేస్తూ ఉంది. కాబట్టి ఆమె గొప్ప సేవ చేసి షీ ఫౌండెడ్ ఏ హాస్పిటల్ ఇన్ గుంటూరు విచ్ వాజ్ అ లేటర్ నేమ్డ్ ఆఫ్ హర్, కుగ్లర్ హాస్పిటల్. కాబట్టి కుగ్లర్ హాస్పిటల్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం బైబుల్ ఇంకా చూస్తే, చరిత్రలో మనం చూస్తే విలియం టిండేల్ అని ఆయన మరి బైబుల్ని క్రొత్త నిబంధనను తర్జుమా చేస్తూ ఉన్నాడు. గ్రీకు నుంచి, ఆదిమ భాషలో నుంచి ఇంగ్లీష్లో తర్జుమా చేస్తూ ఉన్నాడు. దీన్ని వ్యతిరేకించారు ఆనాటి కేథలిక్కులు. తద్వారా ఏమైందంటే ఆయన పట్టుకోవడానికి ఎన్నో పన్నాగాలు పన్నారు. తన సొంత స్నేహితులే యేసు ప్రభుని ఇస్కరియోతు ఎట్లా అమ్మేశాడో అలా అమ్మేస్తూ ఉన్నారు. తద్వారా ఆయన పట్టుకొని క్రొత్త నిబంధన గ్రంథాన్ని తర్జుమా చేశాడు. ఆయన 1839లో ఆయన చనిపోతూ ఉన్నాడు. ఆయన మరి ఆ యొక్క న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన గ్రంథాన్ని తర్జుమా చేసి ఆయన ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి చెట్టుకు కట్టేసేసి బ్రతికుండగానే తగలబెట్టేశారు. గమనించండి, మిషనరీ సేవ మనం చూస్తూ ఉన్నాం. ఎంత కష్టమైనది అంటే అంత కష్టమైనది. కాబట్టి విలియం టిండేల్ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. విలియం టిండేల్ తన జీవితాన్ని క్రీస్తు కోసం క్రొత్త నిబంధన బైబుల్ తర్జుమా చేశాడు. చివరి నిమిషంలో కూడా పాత నిబంధన తర్జుమా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే మిషనరీస్ చాలా కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. వారి జీవితాలు, వారి డబ్బు, వారి సమయం వెచ్చించారు. ఈ రోజున ఎవరు తమ ధనాన్ని, ఎవరు తమ సమయాన్ని, ఎవరు తమ సమస్తమును క్రీస్తు కోసం వెచ్చించేవారుగా ఉన్నారు. ఈ రోజున అందరూ కూడా ఎట్లా ఉన్నారు? అటు వెళ్తే ఏమొస్తుంది, ఇటు వెళ్తే ఏమొస్తుంది, అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏమిస్తారు. అందరూ కూడా దేదే అనే వాళ్ళే ఉంటూ ఉన్నారు. ప్రయాసపడేవారు లేరు, క్రీస్తుకు ఇచ్చేవారు లేరు. కాబట్టి ఏం చూస్తున్నామంటే చరిత్రలోకి మనం వెళితే ఆశ్చర్యపోతాం. కాబట్టి వాళ్ళందరూ కూడా భారతదేశానికి మరి ఎంతో ప్రేమించి, విలియం కేరీ గారి గురించి మనం చెప్పుకోని అవసరం లేదు, మదర్ తెరిసా గురించి మనం చెప్పుకోని అవసరం లేదు. వాళ్ళు భారతదేశానికి వచ్చి వారు చేయగలిగింది చేస్తూ ఉన్నారు. వారు కేవలం క్రీస్తు ప్రేమను పంచుతున్నారు. యేసు ప్రభు ఎవరు అంటే చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడు, ఉన్నవాడు అనువాడు. ఆయన సమాధి ఇప్పుడు ఖాళీగా ఉన్నది. 2000 సంవత్సరాల నుంచి ఆ ఖాళీ సమాధి అలాగునే ఉన్నది. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డెకరేషన్స్. దానికి కొత్తగా ముస్తాబు చేయనవసరం లేదు. ఈరోజు గమనించండి, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కొత్త కానీ కట్టుకోవటాలు, కొత్త కానీ మళ్ళీ రీబిల్డింగ్ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారికి నో నీడ్ ఆఫ్ రీబిల్డింగ్. కారణం ఏమిటంటే ఆయన పట్టణం, ఆయన దేశం, ఆ యెరూషలేం సజీవంగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన అక్కడ సంచరించాడు, ఆయన అక్కడ జన్మించాడు, ఆయన అక్కడ సిలువ పడ్డారు, ఆయనకు కొరడదెబ్బలు తిన్నాడు, ఆయన అక్కడ సమాధి చేశారు, ఆయన సమాధి నుంచి లేచాడు, ఒలీవల కొండ మీదకి వెళ్ళాడు, ఒలీవల కొండ మీద నుంచి అలాగున మేఘారుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లారా ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఆలోచన చేయాలి మనం ఏ స్థితిలో ఉంటూ ఉన్నాం. కాబట్టి మిషనరీ యాత్ర చాలా ప్రాముఖ్యముగా ఉంటున్నది. ఇక మనం చెప్పుకోవడం అవసరం లేదు. ద గ్రేటెస్ట్ మిషనరీ ఎవర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. చెప్పలేదు ఇంకా పడదామా? గొప్ప మిషనరీ ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. పరలోకంలో మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో నా నిమిత్తం ఎవరు వెళ్తారు ఈ భూలోకానికి, ఎవరు నా నిమిత్తం ప్రాణం పెడతారు, నా ప్రజలను పాపము శాపం నుంచి నరకం నుంచి విడిపిస్తారు, ఎవరు వెళ్తారు అని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం 6వ అధ్యాయంలో.
ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన పరిశుద్ధుడు అని చెప్పేసి దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉంటుండగా ఆయన అడుగుతున్న ప్రశ్నకు ఎవ్వరు ముందుకు రారు. యేసయ్య అన్నాడు, తండ్రి ఐ విల్ గో, సెండ్ మీ, నేను వెళతాను. గమనించండి. ఆయన అంటాడు, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడిన మాట మనం చూస్తే ఆయన అంటాడు, జాన్ చాప్టర్ 17:4, ఆయన అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచేదని. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ సెస్ హియర్, ఐ హావ్ కంప్లీటెడ్ మై వర్క్ యు హావ్ గివెన్ మీ. నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేశాను. ఏం చేశాడంట? సంపూర్ణంగా చేశాడు. ఈ రోజున పెద్ద సమస్య ఏదైనా ఉందంటే ఇదే. ఎవ్వరు కూడా సంపూర్ణమైన భక్తి లేదు, ఎవ్వరు కూడా సంపూర్ణమైన పని చేయరు, ఎవరు కూడా తమకు అప్పగించిన బాధ్యత సంపూర్ణంగా చేయరు. ఏదో కొదువు ఉంచేస్తారు, ఏదో ఒకటి వదిలేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు చేస్తారు అంటుంటారు. యేసు చెప్తున్నాడు, తండ్రి నాకు ఇచ్చినటువంటి పని అంతటిని కూడా నేను సంపూర్ణంగా నెరవేర్చాను. హల్లెలూయా. యేసుని వెంబడించే పిల్లలు దే విల్ డూ ద కంప్లీట్ వర్క్, నాట్ హాఫ్ వర్క్, నాట్ దే లివ్ సమ్ వర్క్, బట్ దే డూ ద కంప్లీట్ వర్క్. కాబట్టి యేసయ్యను మనం చూస్తూ ఉన్నాం, యేసయ్య జీవితాన్ని మనం చూస్తున్నాం. యేసయ్య ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి పరలోకపు సువార్తను ప్రకటిస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందని చెప్తున్నాడు. శిష్యులను తయారు చేస్తూ ఉన్నాడు. హీ మేక్ ద డిసైపుల్స్, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల పట్ల జాలగా చేస్తానన్నాడు. దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్త 3:17లో ఆయన చెప్తున్న మాట, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇది గుర్తించాలి. చాలామంది ఒకటే బాధ, యేసులో నమ్ముకోపోతే నరకమంట. యేసులో ఎందుకు వచ్చాడు అంటే తీర్పు తీర్చడానికి కాదు. హీ కేమ్ టు సేవ్ యూ, హీ కేమ్ టు షో ద లవ్ ఆఫ్ హెవెన్. పరలోక సంబంధమైన ప్రేమను గురించి ప్రకటించడానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే మనల్ని ఖండించడానికి కాదు, ఆయన ద్వారా రక్షణ పొందడానికి. దేవుని పిల్లారా, ఈరోజు రక్షణ అంటే చాలామందికి గిట్టదు. రక్షణకు దూరంగా ఉంటాం. దేవుడు నమ్ముకోం, భయభక్తులు ఉండవు, విశ్వాసం ఉండదు, పరిశుద్ధ జీవితం ఉండదు. ఈరోజు ఆలోచన చేయాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించడానికే యేసు ప్రభువారు శిలువలో ప్రాణం పెట్టాడు. నువ్వు పవిత్రంగా జీవించడానికే యేసు ప్రభువారు నీకోసం ఈ లోకానికి వచ్చాడు. నీకు సెక్యూరిటీ ఇవ్వడానికి. చాలామంది ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాం, ఇన్సెక్యూర్, అభద్రతా భావములో ఉన్నాం, అభద్రతతో ఉంటాం. యు నీడ్ నాట్ టు బి ఇన్సెక్యూర్. నువ్వు అభద్రతగా ఫీల్ అవసరం లేదు. నీకు నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి. ఐ ఆమ్ సెక్యూర్డ్, నేను భద్రంగా ఉన్నాను. బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, బై ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, వాట్ హీ డిడ్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువ చేసిన త్యాగం వలన నేను భద్రంగా ఉన్నాను. కాబట్టి నువ్వు దేని గురించి చింతించిన అవసరం, పరిగెత్తన అవసరం, అదెట్లా ఇదెట్లా ఉరిగెత్తన అవసరం లేదు. యు ఆర్ సెక్యూర్డ్. అందుకే యేసు చెప్తున్నాడు, ఆయన అంటున్నాడు, వాక్యం సెలవిస్తుంది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే మనమందరము కూడా రక్షణ పొందాలి. దేర్ ఇస్ వన్ డే ఇస్ కమింగ్. మనము ప్రపంచ ముగింపు సమయానికి దగ్గరగా ఉంటూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, గతములో కోవిడ్ వచ్చేసింది, చాలామంది లక్షల మందిని తీసుకెళ్ళిపోతుంది. అలాగా ప్రపంచం ముగింపుకు రాబోతూ ఉన్నది. కాబట్టి నిత్యత్వం ఎక్కడ గడబోతూ ఉన్నాం. సాధారణంగా అన్ని మతాల్లో చెప్తారు, ఏమని చెప్తారు? వారి ఆత్మకు శాంతి కలగాలంటారు. ఎందుకన్నారు? దాని అర్థం ఏంటి అంటే తెలుసు వాళ్ళకు కూడా. ఆత్మకు శాంతి అంటే ఆత్మ ఇంకో చోట ఉందని అర్థము. మరి ఎక్కడుందా ఆత్మ? పరలోకమా నరకమా? యేసు ప్రభువారు బైబిల్లో ముందే దాన్ని బయలుపరిచాడు. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకము రారు. కాబట్టి యేసు ప్రభు నమ్మకం అని చెప్తుంటే ఇదేమంటాము? ఆ మతం, ఈ మతం, ఇది ఎస్సీ మతం, ఇది తక్కువ కులవారి మతం అంటాము. నో. ఇది ప్రపంచ దేవుని మతం. భూమి ఆకాశం చేసినటువంటి యేసయ్య మతం. ఆయన మార్గాన్ని చూపుతున్నాడు, పరలోకానికి బాట వేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా కళ్ళన్నీ బయలుగంపోయి ఏం చెప్తాడు? ఇది మన మతం కాదు అంటుంటాం.
జాగ్రత్తగా ఉంచండి. యేసుప్రభువు వారు పుట్టింది ఆసియా ఖండములో, మన ఖండములో పుట్టాడు ఆయన, మన దేవుడు. ఈరోజు ఆలోచన చేయాలి. వాక్యం సెలవిస్తుంది. యేసు ఎందుకు వచ్చారంటే రక్షణ పొందటానికి. యేసు ఎందుకు వచ్చారంటే రక్షణ పొందటానికి. అందుకే యేసయ్య తన శిష్యులు చెప్పాడు, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19-20 వచనాలు చెప్పాడు ఆయన, మీరు వెళ్ళి అనేకులను శిష్యులుగా చేయండి, నేను మీకు ఏ ఆజ్ఞలో ఆజ్ఞాపించానో వారికి బోధించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇవ్వండి అన్నాడు. యేసయ్య యొక్క గొప్ప మిషనరీ ఉద్యమాన్ని అక్కడ ప్రారంభిస్తూ ఉన్నాడు. గో ఇన్స్ ఆఫ్ ది ఎర్త్, భూదిగంతముల వరకు వెళ్ళండి అన్నాడు. ఏంటంట? ఎక్కడికి వెళ్ళాలంట? భూదిగంతముల వరకు వెళ్ళండి, వెళ్ళండి. గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ టు ప్రీచ్ అండ్ రీచ్ అబౌట్ ద మెసేజ్ ఆఫ్ క్రాస్. దేవుడు మరి తన యొక్క సిలువ సువార్తను ప్రకటించడానికి ద్వారాలు తెరిచేవాడు. ఆయన ఎవరు అంటే ద్వారాలు తెరిచేవాడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, Matthew chapter 28 verse 19 and 20. Here a great missionary revival we see that Jesus starts. It's very important to understand the missionary work, the labor of missionary, the problems they face the missionaries. ఈరోజు మనం ఆలోచన చేయాలి. మిషనరీ యొక్క సేవ ఇది కనుమరుగైపోతుంది. దీన్ని మనం ప్రార్థన చేయాలి. మిషనరీస్ కోసం మనం ప్రార్థన చేయాలి. నాతో పాటు బైబిల్ కాలేజ్ స్నేహితులు మరి భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో మిషనరీస్గా సేవ చేస్తూ ఉన్నారు. ఏమండి, ఒక స్నేహితుడు కరుణాకరు పూరిలో సేవ చేస్తూ ఉన్నాడు. ఏమండి, చాలా కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇంకొక సేవకుడు మరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్యలో సేవ చేస్తున్నారు. చాలామంది ప్రస్తుత కాలంలో వారు తెలుగు మాట్లాడేవారు, వారు తమిళ మాట్లాడేవాళ్ళు ఇక్కడ కుటుంబాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ క్రైస్తవులను నమ్ముకున్న దేవుని పిల్లలను పెళ్లి చేసుకొని అక్కడే ఉంటూ అక్కడే సేవ చేస్తున్నారు. ఎప్పుడూ 6 నెలలకు ఒకసారి వస్తారు, సంవత్సరం ఒకసారి వస్తుంటారు. వాళ్ళు అక్కడే ఉంటూ సేవ చేస్తున్నారు. సువార్త అందని ప్రాంతాలు, మిషనరీ సేవ బాధ్యత. వాళ్ళు తమ సొంత ఖర్చులతో వారు ఉండి లేక తినక దేవుని కోసం ఒక ఆత్మను సంపాదించాలి. ఆలోచన చేయాలి. ఈరోజున మిషనరీ యాత్ర, యేసు ప్రభువు వారు గొప్ప మిషనరీగా భారతదేశానికి, ప్రపంచ దేశానికి సందేశం ఇస్తూ ఉన్నాడు. తన యొక్క సేవకుడిని తోమాను పంపించారు భారతదేశానికి. ఆయన ప్రపంచ దేశాలకు ఆయన సిలువ త్యాగం ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే ఈ లోకం శాశ్వతం కాదు, రక్షణ పొందండి, నిత్యత్వం పొందుకోండి చెప్తున్నాడు. అందుకే మార్క్స్ వార్తలో 10వ అధ్యాయం 45వ వచనంలో అంటూ ఉన్నాడు. Book of Mark chapter 10 verse 45. Here it says, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. జీసస్ కేమ్ టు గివ్ హిస్ లైఫ్. He died on the cross. He gave his life for all the people of the world, the nation of India, the whole nations. అన్ని దేశాల ప్రజల కోసము తన ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడు. ఈరోజున ఆలోచన చేయాలి. యేసయ్య మిషనరీ పని ఇట్ వాస్ కంప్లీటెడ్. ఆయన చెప్పాడు, జాన్ చాప్టర్ 17 verse 4. ఆయన చెప్పాడు, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను ముగించేశాను. సిల్లు అని చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు, సమాప్తమాయను. ఇట్స్ నౌ అవర్ పార్ట్ టు డూ ద మిషనరీ వర్క్. ఇప్పుడు మన భాగం ఇదిగో సమస్యలు మీ ముందు పెట్టాను. మిషనరీ యొక్క సమస్యలు మీరు చూస్తూ ఉన్నారు, మిషనరీ యొక్క జీవితం మీరు చూస్తూ ఉన్నారు. మీరు సిద్ధమా? మీరు వెళ్తారా? లేకుంటే వెళ్ళే వారిని పంపుతారా? వెళ్ళిన వారి కోసం ప్రార్థన చేస్తారా? తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్, వర్షిప్ యూ మాస్టర్. దేవా మీకు స్తోత్రాలు. Hallelujah. Lord, we thank you for missionaries' labor. We thank you for missionaries' hard work. We thank you for missionaries, those who came to India, Andhra Pradesh, Guntur. We thank you, Jesus.
Let us all together pray. Pray for the missionaries, those who are doing hard work right now. Let us pray for the missionaries. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా, ప్రస్తుత కాలములో అనేక మారుమూల ప్రాంతాల్లో మీ పిల్లలు మిషనరీస్గా సేవ చేస్తూ ఉన్నారు. కుటుంబాలు, అయ్యా బిడ్డలు, వారి చదువులు అన్ని పక్కన పెట్టేసి ఎంతో శ్రమిస్తూ ఉన్నారు. మేమైతే సేఫ్ జోన్లో ఉన్నాం. మాకు అన్ని వస్తువులు ఉన్నాయి. అయ్యా, వారికి ఏ వస్తువులు లేవు. కొందరు సేవకులు సైకిళ్ళు లేవు. ప్రయాణం కాలిబాట 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు నడిచి, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు నడిచి వెడుతున్నారు. అయ్యా, అనేక మంది సేవకులు ప్రభా అనారోగ్యంలో కూడా అయ్యా క్రీస్తుని ప్రేమిస్తూ క్రీస్తు కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. లార్డ్, యు బ్లెస్ యువర్ మిషనరీస్. యు బ్లెస్ ద మిషనరీస్ వర్క్. హల్లెలూయా జీసస్. హల్లెలూయా జీసస్. హల్లెలూయా జీసస్. హల్లెలూయా జీసస్. హల్లెలూయా జీసస్. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. Worship you, Master. Worship you, Father. Worship you, Father. Hallelujah. Stotram, 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 stotram. Hallelujah. Thank you, Jesus. Hallelujah, Jesus. Hallelujah. Stotram. Hallelujah, Jesus. దేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మిషనరీస్ ఎంతోమంది అయ్యా శ్రమిస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. వారి కుటుంబాలు వారిని దర్శించండి, దీవించండి, కృపతో నింపండి. హల్లెలూయా. హల్లెలూయా. యు బ్లెస్ దెం ఫాదర్. యు బ్లెస్ దెం ఫాదర్. ప్రభువా, వారిని ఆశీర్వదించండి. వారు మీ కృపతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా జీసస్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to your dear mom. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear mom. Happy long life to you. May God bless to you. May God bless to you. May God bless to you, dear mom. May God bless to you. చప్పట్లు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ. ఆమేన్. అందరికీ తినేప్పుడు వస్తుంది, కంగారు పడమాకండి. సమయంలో మరి బలరాధనకి వెళ్దాం. ప్రార్థన. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీరు అప్పగించబడుతున్న రాత్రి ఒక రొట్టెను పట్టుకొని
మీరు చెప్తున్నారు, ఇది మీకోసం విరబడుతున్న నా దేహం అని. ఆయన మీ రక్త మాంసాల్లో పాల్పంచుకుని బిడ్డలందరి కోసమే ప్రార్థిస్తూ ఉన్నాం. మీ రక్తమును దీవించండి, మీ దేహమును దీవించండి. మీ రక్తము మీ దేహంలో పాలుపుచ్చుకోబోతుండగా వారందరిని నూతనపరచండి. మీరు వచ్చే పర్యాంతము మీ మరణ పునరుద్ధాలను ప్రకటించుదురుగాక, మీకు సాక్షులుగా ఉందురుగాక. కృపతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ తీసుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం ప్రార్థనలు ఉందాం. ప్రభు యొక్క బలం ఏదో తేబడుతుంది. అందరం ప్రార్థనలు ఉందాం. ప్రార్థన చేద్దాం.